తీసుకునేటప్పుడు కప్పు పొడవు తీసుకోవాలి. రాసుకోండి అందరు, కప్పు పొడవు. తర్వాతకు వచ్చేసి షోల్డర్ అంటే కప్పు పొడవు అంటే మనకి వెనక వచ్చే భాగాన్ని కప్పు పొడవు అంటాం. తర్వాత షోల్డర్. తర్వాతకు వచ్చేసి మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఊపర్ చెస్ట్ అంటే ఈ చంక కింద భాగం నుంచి ఇక్కడికి ఫస్ట్ హుక్స్ ఉంటుంది చూడండి, అక్కడికి తీసుకోవాలి ఊపర్ చెస్ట్. మిడిల్ చెస్ట్ ఎక్కడ అంటే పైన 2 హుక్స్ కింద 2 హుక్స్ వదిలిపెట్టిన తర్వాత మిడిల్ హుక్స్ ఉంటుంది చూడండి, మధ్యలో మనం డాట్ వేస్తాం కదా, అక్కడికి మనం ఇలా ఈ చెస్ట్ కొన భాగానికి మనం కొలవాలన్నమాట. ఎందుకంటే లావు ఉన్నారా బక్కగున్నారా ఇక్కడే మనకు తెలిసేది. చెస్ట్ భాగం ఎక్కువ ఉందా తక్కువ ఉందా స్ట్రెస్ మనం పట్టాలంటే మిడిల్ చెస్టే పట్టిస్తుంది మనకు. ఓకేనా. తర్వాత వచ్చేసి నడుము లాస్ట్ హుక్స్ తర్వాత. ఓకేనా. లాస్ట్ హుక్స్ తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ నెక్ పొడవు, తర్వాత బ్యాక్ నెక్ పొడవు. సరేనా. బ్యాక్ నెక్ మొత్తం బాడీలో మొత్తం అయిపోవాలి. ఫస్ట్ ఫ్రంట్ నెక్ పొడవు డీప్, బ్యాక్ నెక్ డీప్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేయాలంటే పాయింట్ కొలుచుకోవాలి. పాయింట్ అంటే ఇది గుర్తుంచుకోండి ఎవరైనా, మనకి టేప్ లో ఒక పాయింట్ ఉంటుంది, బాడీలో ఒక పాయింట్ ఉంటుంది. ఇది డాట్ పాయింట్ అంటాం, దాన్ని టేప్ పాయింట్ అంటాం. సరేనా. ఇది డాట్ పాయింట్ అని మనం ఇక్కడ దాకా తీసుకోవాలి. ప్రతి మనిషి ఒక్కొక్కళ్ళకి 9 ఉంటుంది, ఒక్కొక్కరికి 9.5 ఉంటుంది, ఒక్కొక్కరికి 10 ఉంటుంది, 10.5 ఉంటుంది.